మన పితరులు చేసినటువంటి పాపదోషములతోటి శాపముతోటి తరతరములు బాధపడుతున్నావా నా ప్రియ సహోదరి సహోదరా, అమ్మా, అన్నా, చెల్లి, ఈరోజు నీకు శుభవార్త. ఇదే నెహెమ్యా గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనంలో ఏమంటాడంటే నెహెమ్యా ప్రవక్త, అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చినని వ్రాయబడెను. నువ్వు ఏ శాపంలో కొట్టుమిట్టులాడుతున్నావో, ఏ శాపములో బాధపడుతున్నావో, ఆ శాపాన్ని దేవుడు ఆశీర్వాదముగా మార్చేటువంటి దేవుడు. ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ప్రార్థించినట్టయితే దేవుని సన్నిధిలో నీ బాల్య పాపములు, దావీదంటున్నాడు నా బాల్య పాపములు క్షమించమని, అలా నువ్వు దేవుని సన్నిధిలో కనుక అడిగినట్టయితే నీ యొక్క పాపమును శాపమును కొట్టివేసి, నీ దోషములను కొట్టివేసి మరలా నిన్ను ఆశీర్వదించి దీవిస్తాడు. నీ కుటుంబాన్ని, నీ పిల్లలను తరతరములు దీవిస్తాడు.